ఈ వీడియో ఓటింగ్ రిజల్ట్స్ మీద ఇంకా ఫైనల్ వీడియో. సో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. వెళ్ళబోయే ఒక్కరెవరు లేదా వెళ్ళబోయే ఇద్దరెవరు. డబుల్ ఎలిమినేషన్ కూడా ఒక 10-20% ఛాన్స్ ఉంది. అది ప్రతిసారి చెప్పడం వాళ్ళేమో చేయరు, కానీ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకు చెప్తానంటే మొన్న ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఛాన్సెస్ ఎక్కడుందంటే ఈ సీజన్లో లాస్ట్ వీక్కి 6 మంది ఉంటారని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి 6 మంది ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఒకటి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఒకటి ఉంది కాబట్టి. లేదు 6 మంది కాకుండా 5 మంది ఉంటే 1000% డబుల్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. నో ఎలిమినేషన్ పట్టుకుంటే డోరేసి అందరం ఆ సౌండ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు 6 మంది ఉండొచ్చు అని నేను లాస్ట్ వీక్ నాకు సార్ చెప్పిన దాన్ని బట్టి 6 మెంబర్స్ ఉంటే మాత్రం 5 మంది ఎలిమినేట్ అవ్వాలి. 5 మంది అంటే ఈ వీక్తో కలిపి 5 మంది వెళ్ళిపోవాలి. అలాంటి టైంలో వన్ ఆఫ్ ది వీక్స్లో ఖచ్చితంగా నో ఎలిమినేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రతి సీజన్లో ఉంటుంది. ఒకసారి నో ఎలిమినేషన్. అలాంటిది ఈ సీజన్లో నో ఎలిమినేషన్ లేదు అంటే అలాంటిది ఇమానుయల్ లాంటి కంటెస్టెంట్, సంజన లాంటి కంటెస్టెంట్, భరణి గారు లాంటి కంటెస్టెంట్, సుమన్ శెట్టి గారు లాంటి కంటెస్టెంట్, వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. కాబట్టి రీతు లాంటి కంటెస్టెంట్ కూడా వీళ్ళు ఎప్పుడైనా సడన్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో వీళ్ళల్లో ఎవరైనా కాపాడుకోవడం కోసం వీళ్ళ నుంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఇమానుయల్ ఉన్నాడు, సడన్గా 13th వీకో 14th వీకో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే ఆ టైంలో 13th వీక్ వరకు ఛాన్స్ ఉంది. నో ఎలిమినేషన్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఆ నో ఎలిమినేషన్ ఎలా పెడతారంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ని చూస్తారా, దీని రిలేటెడ్గా వచ్చినప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వాడతారన్నప్పుడు ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళకి కాకుండా ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాడితే, ఎక్కువ వచ్చిన వాళ్ళకి కాకుండా తక్కువ వచ్చిన వాళ్ళకి వాడారు అనుకోండి, ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఎలిమినేట్ చేస్తారు, ఒక్కోసారి సేవ్ కూడా చేయొచ్చు. ఆ టైంలో నో ఎలిమినేషన్ పెట్టినా పెడతారు. అలా నో ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ వారం మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు కూడా. ఈ యాంగిల్లోనే థింక్ చేస్తూ ఈ యాంగిల్లోనే ఈ పర్టికులర్ డే ఇప్పటికి టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు, లీస్ట్ 2 ఎవరు, దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఎమోషనల్ రోలర్ కోస్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. అంటే ఎమోషనల్ ఎపిసోడ్స్ అంతే, ఇంకా దాన్ని వేరే రకంగా తీసుకురావడానికి లేదు. ఇది గేమ్ చేంజింగ్ ఎపిసోడ్, దాంతోపాటు ఓట్స్ చేంజింగ్ ఎపిసోడ్. ఇది నాకు తెలిసి ఎంత ఉంటుందో లేదు తెలియదు, అందరి గురించి క్లియర్గా చెప్తా. చాలా కంటెంట్ ఉంది. స్టిల్ ఓట్స్ చేంజింగ్ ఎపిసోడ్ ఎలా అంటే ఈ పర్టికులర్ వీక్లో జరిగిన అద్భుతం చూడండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో జరిగిన అద్భుతాలు కాదు, ఈ పర్టికులర్ వీక్లో జరిగిన చేంజెస్ చూడండి. వెంటనే అనేసట్టుగా జరిగిన ఏమిటంటే, ఒకటి తనుజ గారు 9 వారాల నుంచి క్యాప్టెన్ అవ్వాలా స్వామి, సపోర్టర్స్కి అని అడుగుతూ క్యాప్టెన్ అవ్వబోయే వాళ్ళని కూడా నువ్వు వదిలేసారా, నేను క్యాప్టెన్ అవుతానని, నువ్వు ఈ నెక్స్ట్ వీక్ అవ్వచ్చురా, నాకు జీరే క్యాప్టెన్సీ అని రీతు చౌదరిని, తర్వాత ఇమానుయల్ని, వీళ్ళందరినీ అడిగి వేసారి విసిగిపోయి, అవన్నీ మిస్టేక్సే నో డౌట్, వాళ్ళని అడగడం వెళ్ళడం తప్పు. అలా అడిగి ఈరోజు కడుపు మాడి ఆవిడే గెలిచారు. ఇది కూడా సపోర్టింగ్ టాస్కే పెట్టారు. స్టిల్ ఆవిడ ఒకరి చేత సపోర్టింగ్ తీసుకోకముందే సపోర్ట్ టాస్క్ లాగా కాకుండా ఆవిడే ఆడి గెలిచినట్టుగానే గెలిచారు. దట్ ఈజ్ హైలైట్. దాంతోపాటుగా ఆ టాస్క్కి ముందు కంటెంటర్ అవ్వడానికి కూడా కళ్యాణ్ పడాల లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో సింపుల్గా కాకుండా, అది కష్టమైన టాస్క్ అయినా బ్రెయిన్ కూడా యూజ్ చేయాలని, అలాంటి టాస్క్లో కళ్యాణ్ పడాల మీద గెలిచి ఎవరికైతే రైవల్రీ 1 vs 1 అనేసి ఫీల్ అవుతూ బయట ట్రోల్స్ కానీ వాళ్ళు తిట్టుకుంటారో అలాంటి కంటెస్టెంట్ మీద గెలిచి క్యాప్టెన్సీ కంటెంటర్ అయింది. తర్వాత దాంట్లోనే తోపు తురుంకాన్లైన రీతు చౌదరి, దాంతోపాటుగా నిఖిల్, వీళ్ళందరూ బలవంతులైన వాళ్ళతోనే ఆడి ఆవిడ క్యాప్టెన్ అయింది. సో దీన్ని ఎవరు కూడా ముక్కులు వెళ్ళిపెట్టి అదేముంది అని అనడానికి లేదు. స్టిల్ కొంతమంది ఎదవలు ఉంటారు, కొంతమంది ఉడాలగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారు అంటే స్టిల్ ఆవిడ గెలుపుని పెద్ద గెలుపు కాదని, ఆవిడ ఇది అని అదని ఏదో ఒకటి అంటూ ఉంటారు. బట్ షీ డిజర్వ్స్ టు బీ క్యాప్టెన్. తను ఈ పర్టికులర్ వీక్ నిజంగా బాగా ఆడింది. బాగా ఆడే గెలుచుకొని స్వయంగా ఆవిడ క్యాప్టెన్ అయ్యారు. ఇప్పుడు ఇన్ని వారాల నుంచి క్యాప్టెన్ ఆవిడ ఈరోజు అవ్వడం, దాంతోపాటుగా రాణిగా కూర్చోబెట్టడం, దాంతోపాటుగా 1 day ముందే క్యాప్టెన్ అవ్వడం, ఇవన్నీ మంచి జరగడం వల్ల ఈ పర్టికులర్ ఎపిసోడ్ హైలైట్. ఈ ఎపిసోడ్ హైలైట్ వల్ల జరగబోయే మార్పులు ఏంటంటే, తనుజ గారి ఓటింగ్, తనుజ గారి ఫ్యాన్స్ ఎవరికి వేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే, ఇది ఫైనల్ ఎపిసోడ్స్ అయితే ఎంత జరిగినా ఏం జరిగినా ఓన్లీ తనుజ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న ర్యాపోని బట్టి కొంతమందికి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఎలా చూస్తారంటే, అండ్ పిఆర్స్ కూడా ఇలాంటి టైంలో ఎలా యాక్ట్ చేస్తారో చెప్తాను. ఇది నేను తమ్ముళ్ళలో పెట్టిన బలవండు, బట్ వద్దులే, పిఆర్లు ఎలా యాక్ట్ చేస్తారో చెప్తాను. దాన్ని బట్టి మీకు బిగ్ బాస్ మీద కొంత క్లారిటీ వస్తుంది, ఓహో ఇలా కూడా ఉంటుందని. ఇప్పుడు తనుజ గారు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎలా యాక్ట్ చేసే అవకాశం ఉంది, పిఆర్లు కూడా మేబీ ఎలా యాక్ట్ చేసే అవకాశం ఉంది చెప్తాను. ఇప్పుడు రాను ఏం జరుగుతుందంటే, మన టాప్ కంటెస్టెంట్స్ 2-3 చేసే పని వాళ్ళ ఫ్యాన్స్ చేసే పని, వాళ్ళకి అందరికీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ గ్రూపులు ఉంటే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఏం చేస్తారంటే,
వాళ్ళ కంటెస్టెంట్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో సేవ్ అయ్యాడు, ఇంకా అయిపోయింది, సేవ్ అయ్యే అంత ఓటింగ్ పడింది, ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది మా వాడిది, మా అమ్మాయిది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫర్దర్ వీక్స్లో ఫినాలేకి వెళ్ళే టైంకి, ఫినాలే ఎపిసోడ్ టైంకి, ఆ లాస్ట్ వారం రోజులు 7 రోజుల టైంకి లోపల హౌస్లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ ఎవరుంటే వీళ్ళకి ఓట్ పర్సంటేజ్ కొంచెం డ్యామేజ్ వద్దు, ఎవరు లేకపోతే వీళ్ళకి ప్లస్ వద్దు, అలాంటివన్నీ ఇలాంటి టైంలో క్రాస్ ఓటింగ్ వేస్తారు. ఎగ్జాంపుల్కి తనూజ గారు ఉన్నారు అనుకోండి, ఇవన్నీ ఎగ్జాంపుల్సే, నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోవట్లేదు స్వామి, ఎగ్జాంపుల్సే. తనూజ గారికి ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు రీతు చౌదరి ఉన్నారు అనుకోండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా చేస్తారని కాదు, కానీ అవకాశాలు వెరీ 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 హై. రీతు చౌదరి ఉన్నారు అనుకోండి, ఆవిడ క్లోజ్ అనుకోండి, ఈవిడ వెళ్ళిపోతే ఈవిడికి ఓట్లు పడతాయి అన్నప్పుడు ఇలాంటి పర్టికులర్ వీక్స్లో క్రాస్ ఓటింగ్ జరిగి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి నెక్స్ట్ వీక్ ఎంత డేంజర్ అంటే చెప్తా వినండి. నెక్స్ట్ వీక్ తనూజ గారు క్యాప్టెన్, ఆవిడ నామినేషన్లో ఉండరు, ఆవిడ ఓటింగ్ అంతా ఆ వీక్ ఆవిడతో ఎవరితో పెట్టుకుంటే మరీ టాప్ డిమాండ్ పవన్ అని కళ్యాణ్ తప్పించి, ఇమాన్యుల్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా తనూజ గారితో నెక్స్ట్ వీక్ గొడవ వేసుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు 99%. తనూజ గారు ఇదని చెప్పట్లే, అక్కడ తనూజ గారికి ఫ్యాన్ బేస్ ఉంది, ఓట్ బేస్ ఉంది. ఆవిడ నామినేషన్లో లేని టైంలో ఆవిడతో ఎవడైనా పెట్టుకుంటే, అంటే పెద్దగా ఓటింగ్ బ్యాంక్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఆ వీక్ వెళ్ళిపోతారు, 99% వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అంత ఎఫెక్ట్ ఉంటుంది నామినేషన్లో లేకపోయినా. ఇక ఎలాగో సేవ్ అయింది అనుకున్నప్పుడు జరిగే పరిణామాలు అలా ఉంటాయి. అలాగే ఈవిడ ఆల్రెడీ సేవ్ కాబట్టి, క్యాప్టెన్ కూడా అయింది కాబట్టి, హై పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు నైట్ ఓటింగ్ 1.5 hour బీభత్సమైన కీలకం. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్ ఎలాంటి ఎపిసోడ్ ఇది, ఆల్మోస్ట్ చాలా మందికి హైలైట్ కంటెంట్ వచ్చింది. ఆ కంటెంట్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ వీక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఎమోషనల్ ఎపిసోడ్ పడ్డప్పుడు అక్కడ అతను కన్నీళ్ళు పెడితే, అక్కడ అతను బాధపడితే, అక్కడ అమ్మాయి బాధపడితే స్పాట్లో ఓపెన్ చేసి గుద్దుతారు, గుద్దురు యాప్ ఓపెన్ చేసి. అలాంటి టైంలో నేను డమాన్ పవన్ ఫ్యానా, నేను గౌరవ్ ఫ్యానా, నేను నిఖిల్ ఫ్యాన్ అని కదా, అక్కడ ఎవడి ఎమోషన్కి కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ రోజుకి ఓటేస్తారు, మన ఫ్యాన్ తర్వాత చూసుకుందాం అనే సెన్స్, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి ఎమోషనల్ ఎపిసోడ్ వల్ల. ఇది ఓట్స్ చేంజింగ్ ఎపిసోడ్ అని ఎందుకన్నానంటే అందుకే. ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో స్టిల్ తనూజ గారు ఈజ్ లీడింగ్. ఇది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా. రీజన్స్ ఆర్ వెరీ నార్మల్, మామూలు రీజన్సే, ఎప్పుడు చెప్పేదే. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం కంటెంట్లో అందరు కంటెస్టెంట్స్ని పక్కన పెడితే 20 మంది 21 మంది వచ్చారు, 22 మంది దాకా వచ్చినట్టున్నారు. అందరిలోకి ఓవరాల్ మొత్తం సీజన్ మొత్తం కంటెంట్ లెక్కిస్తే ఈవిడికి 20 మందిలో ఒక్కొక్కరికి 5% రావాలి కంటెంట్ యావరేజ్ తీసుకుంటే. కానీ ఈవిడ ఒక్కరికే ఒక 20-25% కంటెంట్ వచ్చి ఉంటుంది. తనూజ గారికి 20-25% కంటెంట్ వచ్చి ఉంటుంది. ఆవిడ చుట్టే బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది. ఈ పర్టికులర్ వారం కూడా ఆవిడ చుట్టే నడిచింది. ఈ పర్టికులర్ వారం వీకెండ్ కూడా ఆవిడ చుట్టే నడవబోతుంది మార్క్ బై వర్డ్స్. ఎందుకంటే ఇష్యూలు చాలా ఉన్నాయి, ఆవిడ చుట్టూ నడబోతుంది. ఎగ్జాంపుల్కి క్యాప్టెన్సీ టాస్క్లో ఆవిడ క్యాప్టెన్సీ కంటెంట్ అంటే మామ ఆట అంటే ఏం లేదు, నాకు సంబంధం లేని టాస్క్లో జరుగుతున్నా కూడా నా చుట్టూ తిరిగింది అంటే హై ఇంపాక్ట్. క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది, మొన్న ఒక టాస్క్ జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, సుమన్ శెట్టి సంజన. కానీ గొడవ ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కువ అరిచింది ఎవరు, అక్కడ దివ్య గారే కళ్యాణ్ మీద ఎక్కువ అరిచారు, కానీ తనూజ గారే తక్కువ అరిచారు. స్టిల్ ఆ టాస్క్కి ఆవిడ సంబంధం లేకపోయినా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఏంటి, ఆ రోజు తనూజ రైటా కళ్యాణ్ రైటా, ఎపిసోడ్లో అందరూ తమ్ముళ్ళు ఏం పెట్టరు, తనూజ కళ్యాణ్. రేపు నామినేషన్లో ఎవరి మధ్య డిస్కషన్ జరుగుద్ది, రేపు సండే సాటర్డే నాగార్జున సారు ఎవరితో డిస్కస్ చేస్తాడు, తనూజ కళ్యాణ్ లేపే డిస్కస్ చేస్తాడు. అప్పుడు కంటెంట్ ఆవిడ లేని టైంలో, ఆవిడ కాని టైంలో కంటెంట్ వచ్చిందా లేదా, అది స్క్రీన్ స్పేసే కదా. ఆ టైంలో కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళకి తనూజ నచ్చుద్ది, తనూజ అంటే నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. తర్వాత నచ్చకపోయిన వాళ్ళు కూడా ఫర్దర్గా ఎప్పుడైనా పాజిటివ్ అయితే, ఎగ్జాంపుల్కి ఈరోజు క్యాప్టెన్ అయింది, ఈరోజు ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పుకున్నారు. ఇలాంటి టైంలో ఆ న్యూట్రల్ ఆడియన్స్ వీడి నుంచి ఈవిడి కంటెంట్ చూసిన వాళ్ళు ఆ టైంలో కనెక్ట్ అయ్యే అవకాశం హేటెడ్ ఉన్న వాళ్ళు కూడా. సో అలా కంటెంట్ ఆవిడ చుట్టే తిరుగుతుంది వల్ల ఆవిడకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రేపు ఏమేమి జరగవచ్చు అంటే, ఈ క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్గా జరగచ్చు, ఆ తర్వాత క్యాప్టెన్ అయిన దాన్ని బట్టి అప్రిషియేట్ చేయొచ్చు, ఆ క్యాప్టెన్ అయ్యేటప్పుడు టాస్క్లు ఆడిన దాన్ని అప్రిషియేట్ చేస్తారు. దాంతోపాటుగా గోల్డెన్ బజర్, ఆ గోల్డెన్ బజర్ రిలేటెడ్గా ఎవరికి వాడతారు, ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దాని గురించి అడుగుతారు. ఇంకా అది వాడినా ఏ తలకాయ నొప్పి, అది వాడకపోయినా ఆవిడికి మొత్తం మీద లైమ్ లైట్లోనే ఉంటారు సినిమా ఎపిసోడ్ వల్ల. అంతా ఆవిడ ఎవరికి వాడతారు అనేది క్రియేట్ అవుద్ది. సో ఓవరాల్ కంటెంట్ మొత్తం ఆవిడ వైపు ఉంది. ఈరోజు కూడా వాళ్ళ మదర్ గురించి షేర్ చేసుకునే విధానం అది చాలా ఎమోషనల్గా ఉంది. దాంతోపాటు ఈరోజు కట్టు బొట్టు ఏమన్నా ఉన్నారా స్వామి, చాలా అందంగా ఉన్నారు స్వామి. నిజంగా సినిమా హీరోయిన్కి ఏమీ తక్కువ కాదు అన్నంత అందంగా ఉన్నారయ్యా తనూజ గారు. ఈరోజు ఆ బ్లూ కలర్ శారీతో చక్కగా ఉన్నారమ్మా, మనం ఏం పొగడతాం చెప్పండి, అందంగా ఉన్నారు. సో ఇలాంటివి కూడా ఓట్లకి కొంచెం ఎఫెక్ట్ తీస్తాయి. ఏది ఆట, అందం. కొంతమంది ఉంటారు ఎట్లా ఉంటారంటే గేమ్ చూసి వేసేవాళ్ళు కొంతమంది, అందం చూసి వేసేవాళ్ళు కొంతమంది, రకరకాల యాంగిల్ వేస్తుంటారు. అండ్ ఇది బిహేవియర్ వైజ్గా వస్తుంది చూసారు, ఆ కట్టుబొట్టు ఏదైతే ఉందో అది బిహేవియర్లో పోర్ట్రే అవుతుంది. ఆ బిహేవియర్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఆవిడ ఫస్ట్ నుంచి అంతే ట్రెడిషనల్గా ఉన్నారు. దాంతోపాటుగా వీడికి ఇంకోటి ప్లస్ ఏంటంటే క్యాప్టెన్ అవడం,
కళ్యాణ్ అనే పర్సన్ ఈవిడతో క్లోజ్గా ఉండడం కూడా ఆవిడకి ప్లస్ అయింది. ఈవిడతో క్లోజ్గా ఉండేటట్టే ఆవిడ స్ట్రాటజికల్గా కూడా చేస్తున్నట్టే ఉంది. దాన్ని నేను అసలు తప్పు పట్టట్లా. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్ టాప్ 2లో ఉన్నాడని తెలుసు కాబట్టి ఈవిడ కళ్యాణ్తో క్లోజ్గా ఉండకుండా అతను ఈవిడితో క్లోజ్గా లేకుండా ఉన్నట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అయి ఉంటే ఈ పార్టీకి తనుజ కొంచెం తలకాయ నొప్పులు వచ్చాయి, లేనిపోని ఇంతకు కంట్రవర్సీ వచ్చి కొంచెం టైట్ సిచ్యువేషన్ వచ్చి ఉండేది. కానీ ఆవిడ అలా చేయట్లే. సీరియస్గా నీట్గా ఆవిడ క్యాప్టెన్ అయిన తర్వాత కూడా కళ్యాణ్తో బాగా మాట్లాడింది. క్యాప్టెన్ అయిన తర్వాత కూడా చాలా క్లోజ్గా మాట్లాడింది. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని అడిగేసింది. సో ఓవరాల్గా కళ్యాణ్ కూడా అంతే పాజిటివ్గా, అంతే పాజిటివ్గా, అంతే బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ పై స్థాయిలోనే ఓటింగ్లో టాప్లో వెళ్తున్నారు. ఆవిడ టాప్లో తగ్గాలి అంటే ఆవిడ పడిపోయి కళ్యాణ్ రావాలి. అదొక్కటే ఛాన్స్ ఉంది ఇప్పటికీ. ఇప్పటికైతే ఏం జరగలేదు. ప్రస్తుతానికైతే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సెకండ్ పొజిషన్ గురించి కొంచెంసేపు మాట్లాడదాం. సెకండ్ పొజిషన్ గురించి కొంచెంసేపు కదా, ఈరోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం. యాక్చువల్గా కళ్యాణ్, తనుజ ఈరోజు ఎమోషనల్ ఎపిసోడ్స్ వల్ల, కన్నీళ్ళ వల్ల ఓట్లు పడతాయి, 100% పడతాయి. అంటే ఎంతవరకు పడతాయి ఏంటో తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, దానికి ఆ ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవుతారు. దట్టు నార్మల్ కన్నీళ్ళు, దొంగ ఏడుపులు కాదు. ఈరోజు అందరూ ఏడ్చింది, చాలామంది ఏడ్చింది. ప్రతి ఒక్కరి కన్నీళ్ళలో అర్థం ఉంది. ప్రతి ఒక్కరి కన్నీళ్ళ వెనక ఆ కన్నీళ్ళు చూసి చాలామంది కోరిలేట్ అవుతారు. అయ్యో ఈడు మనవాడరా, ఈడు మనలాగే ఉన్నాడురా, మన ఫ్యామిలీ లాంటిదిరా, మనలాగేరా, హాస్టల్లో తిరిగాడు, మనలాగేరా, ఈ అమ్మాయి మన పెద్ద కూతురులాగే ఉందిరా అనేసి తనుజని, మనలాంటోడేరా మిడిల్ క్లాస్ పర్సన్ అనేసి ఇమానియల్ని, ఇలా ప్రతి ఒక్కరు డెమాన్ మనలాగా స్పోర్ట్స్ పర్సన్ రా, మన స్కూల్లో స్పోర్ట్స్ ఆడే పర్సన్ లాంటి వాడేరా, అలాగే వాళ్ళ తండ్రి చనిపోయాడు అంటారా, మన ఇంట్లో కూడా మన తండ్రి చనిపోయారు కదా చిన్నప్పటి నుంచి, మన కష్టాలు పోలేం, మనలాంటి అమ్మాయిరని, ఇలా వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఓటు బ్యాక్ పడద్ది. ఇలా ఈరోజు వీళ్ళు కార్చిన కన్నీరు ఇండైరెక్ట్లీ వాళ్ళ సింపతి కోసం వాళ్ళు ట్రై చేయకపోయినా అది బయట వాళ్ళకి వర్కౌట్ అవుద్ది, అది ప్లస్ అవుద్ది. దానికి ఈ పర్టికులర్ డే 1.5 hour ఫుల్ కీలకం. ఎందుకంటే అలా ఆ కంటెంట్లో ఎవరిదైతే ఎక్కువ వచ్చిందో, క్యాప్టెన్సీ టాస్క్లో ఈవిడికి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఎవరికైతే షేర్ చేసుకుని ఎవరైతే కోరిలేట్ అవ్వగలిగే కంటెంట్ ఉందో వాళ్ళకి ఓట్లు పడతాయి. మిగతా వాళ్ళకి ఓట్లు పడకపోవడం వల్ల ఈ 1.5 hour వేస్ట్ చేసుకోబోతున్నారు. మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ నెంబర్ 2 పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు అతను ఎమోషనల్ ఆ స్టోరీ షేర్ చేసుకున్న తర్వాత నాకు డైరెక్ట్గా అనిపించింది, తనుజతో క్లోజ్గా ఉండడం కానీ, మిగతా హౌస్మేట్స్తో క్లోజ్గా ఉండడం కానీ, ఎవరితో బీభత్సమైన గొడవలు దిగి హంగామా చేయలేకపోవడానికి కారణం కానీ, తను ఫస్ట్ నుంచి పెరిగిన విధానం, ఆ బ్రాటప్, దాంతోపాటుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లే అన్న ఫీలింగ్ వస్తుంది. తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో క్లోజ్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళ ఇంటి వాళ్ళు తనకు క్లోజ్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళ అత్త దగ్గర పెట్టడం వల్ల ఆటోమేటిక్గా తనకి ఎమోషనల్ కోషెంట్ ఎక్కువైపోయి, అండ్ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ ఎలా చూపించాలో అర్థం కాక ఆ దూరం పెరిగినట్టుగా ఉంటున్నాడు. దానివల్ల మన ఫ్యామిలీ వీక్ నాకేం వద్దు, నాకేం అవసరం లేదనేసి అంటుంటుంది. నేను కేర్లెస్, ఏంట్రా అందరూ ఫ్యామిలీ వీక్ కావాలంటే అందరూ బాధపడుతుంటే ఇతనేంటి ఇట్లా అంటాడు అనేసి అనుకున్నా. చిన్నప్పటి నుంచి ఓన్లీ 4 years మాత్రమే వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాడంట, మిగతాదంతా వాళ్ళ అత్తోళ్ళతో ఉన్నాడు. మిగతాదంతా హాస్టల్లో ఉన్న వ్యక్తికి ఆ ప్రేమలు ఇది మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అతను కొంచెం లోపల ఇదైపోతున్నాడు. ఈవెన్ అంత లాస్ట్లో కళ్యాణ్ పడాలా వాళ్ళ లైవ్లో వేస్తారు, ఎపిసోడ్లో వేస్తారు, లైవ్లో వేసారనమాట. అంతా మాట్లాడేసి బాధపడిన తర్వాత రితు చౌదరి అంటది, ఏరా ఇదంతా దాచుకొని ఉన్నావా ఇన్ని రోజులు, లోపల పెట్టుకున్నావా ఇదంతా అనేసి అంటే నాకు అదే అనిపించింది. అరే మనిషి చూడడానికి స్మైల్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్టే ఉంటున్నాడు కానీ ఇంటర్నల్గా ఎంత బాధపడుతున్నాడు రా, ఒక ఎక్కి ఏడ్చేంత బాధపడుతున్నాడు. నార్మల్ మన చాలామందిలో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్ మొత్తం బయట పెట్టేశాడు. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని, ఐ లవ్ యూలు, హగ్గులు చేసుకోవడాలు, బ్లెస్సింగ్స్ తీసుకోవడాలు, ఇవన్నీ హంగామా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో అసలు జరగదని చెప్పడం, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో జరగదు, అసలు అలా చేయలేరు. అలాంటి ఎమోషనల్ ఎపిసోడ్ పడ్డప్పుడు, దాంతోపాటు ఈ పర్టికులర్ వీక్ తను ఆడిన ఒకే ఆట ఓడిపోయినప్పటికి కూడా, అండ్ సంజన గారు, సుమన్ శెట్టి గారి ఆటలో సంచాలకుగా బాగా చేశాడు అని నా ఫీలింగ్. అండ్ నాకు సార్ కూడా మోస్ట్లీ అదే చెప్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇతనికి పాజిటివ్ అవుతున్న విషయం ఏదైతే ఇతనికి నెగిటివ్ అయిందో కళ్యాణ్ పడాలకి, అదే విషయం పాజిటివ్ కాబోతుందని నాకు అనిపిస్తున్న విషయం. మీరు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పాలి. ఏంటంటే అందరూ అనుకుంటున్నది, అరే రైవలరీకి ట్రై చేయడు, తనుజతో గొడవ వేసుకోడు, తనుజాని నామినేట్ చేయడు, ఏం మనిషిరా, అసలు ఎంతన్నా ఎన్నన్నా కూడా అట్లానే పడతా ఉండు, అలాగే ఉంటున్నాడు తప్పించి ఏదైనా ఫైర్ చూపిస్తే కదరా, ఏంటి అత ఆవిడతో గొడవ వేసుకుంటే బాగుండు, ఆవిడతో రైవలరీ పెట్టుకుంటే కాన్ఫిడేషన్ అయితే బాగుండురా, విన్నర్ అవుతాడేమో అని అనుకున్నారు. అతను చేయట్లా. కానీ ఈరోజు క్యాప్టెన్ అయిన తర్వాత తను మాట్లాడిన మాటలు, తర్వాత ఎమోషనల్గా తను మాట్లాడిన మాటలన్నీ కనెక్ట్ చేసుకుంటే తన స్వభావమే అంత. ఆ స్వభావానికి విరుద్ధంగా వెళ్ళి ఏదో ఆట కోసం ట్రై చేసి ఆట కోసం ఏదో చేయాలి అని అతను ట్రై చేయట్లేదు, తన వల్ల కావట్లేదు. తను నిజంగానే జెన్యూన్గానే తనూజ గారికి కనెక్ట్ అయ్యాడు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, క్రష్ కావచ్చు, ఇన్ఫాక్చుయేషన్ కావచ్చు, ఏదైనా
తను జెన్యూన్ ఫీలింగే ఉంది, ఫ్రెండ్లీగా అలాగే ఉంటున్నాడు తప్పించి ఆ జెన్యూన్ ఫీలింగ్ని అణిచేసి నేను ఏదో చేయాలనేసి తను లాగాలనేసి నిజంగా ట్రై చేయట్లేదా అన్న ఫీలింగ్ ఈరోజు ఎమోషనల్ ఇది క్యాప్టెన్ అయిన తర్వాత తను మాట్లాడిన మాటలను బట్టి ఏదైనా కూడా తనకి అగెనిస్ట్గా పోకుండా ఉండడాన్ని బట్టి నాకు అర్థమైంది. తను ప్యూర్గా ఉన్నాడు తప్పించి ఆట కోసం ఏదో చేద్దామనేసి ట్రై చేయట్లా. ఇది అతనికి పాజిటివ్ అవుతుంది సోషల్ మీడియాలో కానీ, మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు కానీ, మెసేజ్ చేసేవాళ్ళు కానీ, అండ్ ఈవెన్ నేను ఫీల్ అయ్యేది కూడా ఏరా ఇతను నిజంగానే అలాగే చేస్తున్నాడా, రైవలరీ వాంటెడ్గా పెట్టుకోవాలని నాకు లేదనిపిస్తుంది అతనికి. అండ్ దాంతోపాటుగా అన్ని రకాలుగా తనుజ ఇప్పుడు నెంబర్ 1 తెలుసు, వేరే సీజన్స్లో వేరే కంటెస్టెంట్లు అందరూ చేసింది ఏంటి, నెంబర్ 1 అనే పర్సన్కి నెంబర్ 1 ఎవరు పెట్టరు. కళ్యాణ్ పడాల నెంబర్ 2లో ఉన్న నెంబర్ 1 పొజిషన్లో ఆవిడే అని పెట్టడం ఎవడు చేయడు. తనుజ చేయలేదు, అక్కడ ఇమానుయేల్ చేయలేదు, వాళ్ళు తెలివిగా ఆడుతున్నారు, ఇతను స్ట్రైట్గా ఆడుతున్నాడు ఏముందిలే అని. దాంతోపాటుగా తను క్యాప్టెన్ అవుతానంటే తను క్యాప్టెన్ అయిన తర్వాత తను అప్రిషియేట్ ఎవరు చేయరు, అంత హైలైట్గా ఉండరు, తనే ఎలివేట్ అవుతుంది కదా మనకెందుకు రా అని అనుకుంటారు. కానీ అతనికి అదేం లేకుండా నార్మల్గా ఉండిపోతున్నాడు, ఏదైతే అయిందో అన్నట్టుగా. స్టిల్ వెరీ గుడ్ అది. కానీ అతను విన్నర్ అవుతాడా లేదా, ఓటింగ్ పరిశుద్ధ లేదా పక్కన పెడితే తనకి పాజిటివిటీ వస్తుంది. ఆ పాజిటివిటీ ఓట్లుగా మళ్ళీ ఓట్లుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు లేకుండా ఏం లేవు, ఓట్లుగా కన్వర్ట్ కూడా అవ్వచ్చు. ఈరోజు ఎపిసోడ్ చాలా ప్లస్ తనుజ గారికి ఇతనికి. సో ఓటింగ్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇతను 2వ పొజిషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇది రేపు ఫర్దర్గా ఏదైనా పెద్ద టాస్కులు పడితే ఈ పెద్ద టాస్కులు పడే అవకాశం లేదు మామ, అది పరిస్థితి. ఫర్దర్గా పెద్ద టాస్కులు పడవు, ఎందుకంటే వీక్లు వచ్చేయన్నీ నార్మల్ సింగిల్ ఇండివిజువల్ టాస్కులు తప్పించి పెద్దగా గేమ్ చేంజింగ్ ఓట్స్ చేంజింగ్ టాస్కులు ఇంక పడవు. పెరిగితే 1-2% పెరగాలి తప్పించి హై డిఫరెన్స్ ఏమో ఎక్కువ అయిపోతుంది, రోజుకి 20-25% డిఫరెన్స్ ఉంది కళ్యాణ్కి అండ్ తనుజ గారికి. ఏది అందరితో కలిసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఉంది, మిగతా ఇండివిజువల్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరినే పెట్టినప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్ కేసు ఒక 5-6% డిఫరెన్స్ ఉంది. కానీ ఫైనల్కి వెళ్ళే సైడ్కి ఏమవుద్దంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, డెమాన్ పవన్ అనే కంటెస్టెంట్ బాగా ఆడుతుండడం అనేది కళ్యాణ్కి నెగిటివ్. ఎందుకంటే డెమాన్ పవన్కి నార్మల్గా 5-6% ఓటింగ్ ఉంటే ఆటోమేటిక్గా డెమాన్ పవన్ ఫ్యాన్స్ అందరూ ఓన్లీ అనాలిసిస్ ఉంటుంది చూసుకోండి. డెమాన్ పవన్ ఫ్యాన్స్ అందరూ ఫైనల్కి వెళ్ళేసరికి కళ్యాణ్కి వేసే అవకాశం ఉంటుంది. కానీ డెమాన్ పవనే ఏమో మా ఓడు 2వ పొజిషన్కి 1వ పొజిషన్కి వెళ్ళే అంత సీన్ ఉందేమో అనేటట్టుగా టాస్కులు పర్ఫార్మెన్స్ చేసి అతను వచ్చేస్తారు స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి వేస్తారు, అక్కడ మైనస్ అవుద్ది. ఇలా టాప్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది అయ్యారనుకోండి, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా గెలవచ్చాము, వీళ్ళ ముగ్గురులో 2వ పొజిషన్ ఎవరైనా వెళ్ళొచ్చాము, ఇలాంటి పొజిషన్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఓట్స్ డిస్పర్స్ అయిపోతాయి, ఓట్స్ ఇదే అయిపోద్ది, అక్కడ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కళ్యాణ్ పడాలేకి నాకు అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదు చెప్పండి. ఇప్పుడు 2వ పొజిషన్ అయినా 3వ పొజిషన్కి వచ్చేసరికి డెమాన్ పవన్ గురించి సంజన గారు ఈరోజు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లైవ్లో మాట్లాడతారు. సేమ్ ఒపీనియన్ అది. కిచెన్లో పని చేస్తాడు, గొడ్డు చాకరీ చేస్తాడు, నిలబడే ఉంటాడు, అందరికీ బాగా వండి పెడతాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు, అందరితో మాట్లాడింది స్వీకరిస్తాడు, గుడ్ లిజనర్. దాంతోపాటుగా తను అన్నీ చేస్తూ ఉండేమన్నా మిగతా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేనట్టుగా మిగతా వాళ్ళ పెద్దగా ఎక్సర్సైజ్ చేయరు. ఇన్ని చేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయకుండా వదలడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇన్ని చేసి రీతు చౌదరికి టైం ఇవ్వాల్సింది రీతు చౌదరికి ఇస్తాడు, దాంతోపాటుగా కళ్యాణ్కి టైం ఇవ్వాల్సింది కళ్యాణ్కి ఇస్తాడు, తనుజకి టైం ఇవ్వాల్సింది తనుజకి ఇస్తాడు. మీరు గమనిస్తే భరణి గారికి మాట్లాడే టైంలో భరణి గారితో మాట్లాడుతాడు, ఇమానుయేల్తో మాట్లాడే టైంలో ఇమానుయేల్తో మాట్లాడుతాడు. ఇన్ని మాట్లాడుతూనే కిచెన్లో డ్యూటీ చేస్తుంటాడు, ఇన్ని మాట్లాడుతూనే టాస్కులు ఆడతాడు, టాస్కులు గెలుస్తాడు. అండ్ ఎవరి మీద రూడ్గా పరుష పదజాలం వాడడం కానీ అరవడం కానీ ఏది ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు డెమాన్ పవన్ ఒకరి మీద ఒక్క రీతు చౌదరితో క్లోజ్నెస్ వల్ల బిహేవ్ చేసిన తప్పించి ఒకరి మీద అనవసరమైన నోరు పారేసుకున్న ఒక్క సందర్భం లేదు. అండ్ ఇంతవరకు ఒక్క టాస్క్ కూడా తను బాగా ఆడలేదు అన్న సందర్భం, అలాంటి టాస్క్ ఆడలేదు అనేటువంటి మార్కు కూడా లేదు డెమాన్ పవన్కి. అండ్ నామినేషన్స్లో మాట్లాడేంత వరకు సెన్సిబుల్గానే మాట్లాడుతుండు. ఆదివారం పూట ట్యాక్స్ గిక్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కానీ మిగతా వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చేటప్పుడు కూడా రీజనబుల్ రీజన్సే చెప్తున్నాడు. గుడ్, హీఈస్ గోయింగ్ గుడ్. దాంతోపాటు ఈరోజు ఎమోషనల్గా మాట్లాడినప్పుడు తను అంత ఎమోషనల్ కాకపోయినప్పటికి కూడా తను మాట్లాడింది చాలా సెన్సిబుల్గా ఉంది. నేను చెస్ ప్లేయర్ని, డిస్ట్రిక్ట్ ప్లేయర్ని అని చెప్పడం, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పడం, గుడ్. ఓవర్గా ఏం లేకుండా నార్మల్గానే మాట్లాడు. ఓవర్గా అంటే నా ఉద్దేశం అది కాదు, ఏదో అంటే నార్మల్గా మాట్లాడేశాడు. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉన్నారు, వాళ్ళకి ఏడుపు వచ్చేసింది, తను ఎమోషనల్ అవ్వలేదు, అంటే జెన్యూన్గా న్యాచురల్గా జరిగిపోయింది. ఇంటెన్షనల్గా ఏదో చేద్దామనేసి అట్లాంటి హంగామా ఏం చేయలేదు. వీళ్ళు ఇంటెన్షన్గా చేశారని చెప్పట్లా, అతను న్యాచురల్గా చెప్పేశాడు. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉంటుంది. ఇప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, అతను కావాలంటే ఓవర్గా చేసేప్పుడు ఓవర్గా వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ గురించి ఎమోషనల్గా చెప్పడం ఇదంతా జరగవచ్చు. అదంతా ఎపిసోడ్లో నేను లైవ్లో చూసిన దాని వరకు పెద్దగా ఓవర్ ఎమోషనల్గా అయితే లేదు, ఓవర్ ఎమోషనల్గా షేర్ చేసుకోలేదు. కానీ ఎపిసోడ్లో ఏమైనా ఉందేమో చూడాలి. ఓవరాల్గా
ఇది కూడా బాగుంది, టాస్క్ల పరంగా బాగుంది, తనకి అందరూ తీసేస్తుండడం కూడా సింపతి వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా హీస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కొంచెం పెరుగుతుంది. 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఈరోజు లాలీపాప్లో వచ్చినప్పుడు చేసిన హంగామా అది బాగుంది, క్రికెట్ ఆడేటప్పుడు హంగామా బాగుంది, ఫన్నీగా ఉన్నాడు. దాంతోపాటు నేను ఈరోజు సంచాలక్ కూడా కొంచెం ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, అది ఎంతవరకు ఎపిసోడ్ వేస్తారో తెలీదు. ఓవరాల్గా గుడ్. కానీ రాను సుమన్ శెట్టి గారికి టఫ్ అయ్యే అవకాశం ఉంది. రీజన్ ఈజ్ ఆయనకి పోయే కొద్దీ వీళ్ళందరి మధ్య ఫైట్ ఓవర్ ఫిజికల్ టాస్క్లు వచ్చిందనుకోండి, ఇండివిజువల్ టాస్క్లు, అలాంటి టైంలో ఆయన కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది. నిదానంగా ఆ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ప్రస్తుతానికైతే ఓట్స్ పడుతున్నాయి. 4th పొజిషన్లో ఉన్నారు. తర్వాత 5th పొజిషన్లోకి వచ్చేసరికి రీతూ చౌదరి గారు ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు సంజన గారు, రీతూ చౌదరి గారు. రీజన్ రీతూ చౌదరి గారికి ఎఫెక్ట్ యాడ కొట్టిందంటే పర్టికులర్ వారం ఒక్క టాస్క్ ఆడకుండా ఎక్కడ వేసిన ఇంకేం కదలకుండా శుభ్రంగా తింటా చికెన్ పకోడాలు అది ఇది చేయించుకుని హ్యాపీగా తిని కొమ్మాలు తిని హ్యాపీగా కూర్చుండడం వల్ల ఆటోమేటిక్గా కంటెంట్ అసలు ఏమీ రాలేదు. నామినేషన్ చూస్తే నామినేషన్లో ఎవరిది హైలైట్ ఏం కాలేదు. ఆ తర్వాత నుంచి ఇవి ఖాళీగా కూర్చోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్. అండ్ ఎందుకు అంత బిగ్గెస్ట్ మైనస్ అంటే మిగతా వాళ్ళందరిది పర్ఫార్మెన్స్ వచ్చి మిగతా వాళ్ళందరిది ఏదో టైంలో కంటెంట్ వస్తున్నప్పుడు ఈవిడిది ఏ కంటెంట్ రానప్పుడు ఈవిడికి వెయ్యాలి అంటే, నేను ఎప్పుడు చెప్పే మాట ఓటింగ్ అనాలిసిస్లో, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఓటు వేయాలి అంటే కంటెస్టెంట్కి తనకి ప్లస్ ఇంకొకరి మధ్య ఏదో కాన్ఫ్రంటేషనో ఏదో ఒక ఆర్గ్యుమెంటో స్టేట్మెంట్లో ఫైటో ఏదో జరిగితే అప్పుడు బేరీ చేసుకొని ఇతను రైట్ అతను రైట్ అని ఓటింగ్ అనేది వేయడానికి వెళ్తాడు యాప్లోకి. నార్మల్గా జరిగిపోతుంటే ఓట్లు వేయరు. రీతూ చౌదరి ఈ పర్టికులర్ వారం ఉండేదానికి 5వ పొజిషన్ 6వ పొజిషన్లో ఉన్నారు. కానీ తను డేంజర్ జోన్లోకి వచ్చి ఒక్క సెకండ్ వాటర్ రానండి, కడుపు మంటపడుతుంది. తను డేంజర్ జోన్లోకి వచ్చి బజర్ కోసం వెయిట్ చేసి గోల్డెన్ బజర్ వాడించుకునే స్పాట్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్క్ మై వర్డ్స్, ఈ వారం అంతా ఏమీ లేదు ఆవిడది. అది కొంచెం షాకింగ్ రౌండ్ దాకా ఎలిమినేషన్ రౌండ్ దాకా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుని రేపు మాట్లాడదాం. తర్వాత సరికి సంజన గారి పరిస్థితి ఏంటంటే ఈవిడ ఈ వారంలో 1-2 టాస్క్లు అయినా బాగా ఆడారు. ఈ వారంలో నెగిటివ్స్ ఏం లేవు, మైనస్లు ఏం లేవు. నిన్న కూడా పాపం నిఖిల్కి బాల్ ఇచ్చి నిఖిల్ని అవుట్ చేసిన తర్వాత నిఖిల్ కాడికి వెళ్ళి కిచెన్ రూమ్లో బీభత్సంగా రిక్వెస్ట్ చేసిన నిఖిల్ వెండు, అది కొంచెం ఓవర్లే. అసలు ఎంత చెప్పినా వెండు ఆవిడేమో రిక్వెస్ట్ చేసి అలసిపోతారు. అండ్ ఈరోజు కూడా ఎమోషనల్ బాగానే మాట్లాడారు. దాంతోపాటుగా ఎపిసోడ్లో బాగానే ఉంది. అండ్ ఈవిడది ఏంటంటే రాను సేవ్ అయ్యే కొద్దీ ఈవిడ సడన్గా టాప్ 5 దాకా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. బట్ కొంచెం కష్టమే. అదే ప్రస్తుతానికి అయితే ఈ వారం కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎమాన్యుల్ ఓట్లు ఈవిడి ఓట్లు మిక్స్ అయ్యి కొంచెం బాగానే వస్తున్నాయి. స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం అయితే నెగిటివ్ కంటెంట్ ఏం లేదు, ఓన్లీ పాజిటివ్ కంటెంట్ ఉంది. షీఈస్ డూయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. పక్కన పెడితే లాస్ట్ 4 మెంబర్స్ వచ్చేసరికి భరణి గారు బజర్ దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదయా. ఎందుకంటే ఒక టాస్క్ ఆడారు, ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఓకే, కానీ ఆయన వల్లే ఓడిపోయింది అనే సెన్స్ క్రియేట్ అయింది. ఆయన వల్లే 2 సార్లు కాలు తగిలింది. ఇది జరిగింది. దాంతోపాటుగా మిగతా కంటెంట్ అంతా కామెడీగా ట్రై చేశారు తప్పించి ఇంకా మిగతా అంతా నార్మల్గా జరిగిపోయింది. అంత హైలైట్ సిచ్యువేషన్స్, అంత గొడవలు అవ్వడం, వేరే వాళ్ళతో కాన్ఫర్మేషన్ జరగడం, రైవలరీస్ అవ్వడం, ఇష్యూలు జరగడం ఏమీ లేదు. నార్మల్గా జరిగిపోతున్న టైంలో ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. నార్మల్గా ఏమీ లేకుండా కంటెంట్ అనేది వాళ్ళ చుట్టూ ఏమీ తిరగలేదు ఈ వారం అనే వాళ్ళకి. అసలు ఓట్ బ్యాంక్ అసలే లేదు, రీఎంట్రీ తర్వాత వచ్చాడైనా. అలాంటి వాళ్ళకి తనుజ గారు కూడా నామినేషన్లో ఉండడం వల్ల సడన్గా ఇలాంటి కంటెస్టెంట్స్ లాస్ట్ దాకా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ దాకా నిలబడ్డప్పుడు ఈ వారం ఇంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు లాస్ట్ దాకా నిలబడరు అనేసి అనుకోవడానికే లేదు. ప్రస్తుతానికి నామినేషన్లో దివ్యాకి నామినేట్ చేశాడు అనేసి తనుజ గారి ఫ్యాన్స్ కొంచెం అల్లాడిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇనిషియల్ డేస్లో ఓటింగ్ పడి ఉండొచ్చు, కానీ తర్వాత ఇంపాక్ట్ ఈ వారంలో పెద్దగా లేదు. కాబట్టి భరణి గారి ఫ్యాన్స్ కానీ భరణి గారి హౌస్లో ఉండాలి అనుకునే వాళ్ళు దయచేసి భరణి గారికి ఓటేసుకోండి. హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. లీస్ట్ 4లో ఉన్నాడు. స్టిల్ లీస్ట్ 4లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ ఓటింగ్ ఉంది. కొంచెం 1-2.5% డిఫరెన్స్ తప్పించి ఏమీ లేదు. సో అది పరిస్థితి. ఆయన డేంజర్ జోన్లో ఉన్నారు. ఆయన లాస్ట్ రౌండ్ దాకా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మిగతా 3 వచ్చితే లాస్ట్ 4 భరణి గారు, రీతు, 5 మందిలో రీతు, భరణి గారు, దివ్య, నిఖిల్, గౌరవ్, వీళ్ళ 5 మందిలో లాస్ట్ రౌండ్ దాకా ఏ ఇద్దరైనా వెళ్ళొచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఉండేది. గౌరవ్ మాత్రం ఖచ్చితంగా లాస్ట్ రౌండ్లో నిలబడతారని నేను గట్టిగా నమ్ముతున్నా. రీజన్ ఈజ్ దివ్య గారికి ఈరోజు ఫ్యామిలీ వీక్ జరిగింది. ఈ వారం అంతా బాగానే ఉన్నారు. తనుజ కూడా సెట్ అయిపోయారు. ఇదంతా బాగుంది. అండ్ నామినేషన్లో కూడా బాగానే మాట్లాడారు. ఇదంతా జరుగుతుంది. ఆవిడకి వచ్చిన కంటెంట్ కామెడీగా మాట్లాడారు. ఆవిడకి రాణిలాగా వచ్చింది. ఆ రాణి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, 2 టాస్క్లు ఆడారు. ఇదంతా బాగానే జరుగుతుంది. బట్ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఈవిడ పక్కన పెడితే ఈవిడికి వచ్చింది, ఈరోజు ఎపిసోడ్ కూడా వచ్చింది. కానీ గౌరవ్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఈరోజు ఎమోషనల్ ఎపిసోడ్.
దాంతోపాటు ఈ వారం మొత్తం మీద గౌరవ్ ఒక్క టాస్క్ ఆడాడు, ఆ ఒక్క టాస్క్ కూడా ఏమీ లేదు. మా గౌరవ్ భరణి గారు ఆడారు. మిగతా ఎక్కడా కూడా గౌరవ్ కంటెంట్ లేదు. ఆ కంటెంట్ వచ్చిన ప్రతి కంటెంట్ నెగిటివ్ కంటెంటే. నిఖిల్ సంబంధించి కూడా సంజన గారు వచ్చి సారీ చెప్తా ఉంటే ఇతను మధ్యలో దూరం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, సంబంధం లేని పాయింట్ మాట్లాడతాడు, పోర్షన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత భరణి గారు ఓడిపోతే కెమెరాల దగ్గర పోయి ఆయన వల్ల ఓడిపోయినాడు, ఇతనేమో వరల్డ్ కప్ కొట్టుకొని వచ్చినట్టు, ఆయన ఏదో కొట్టినట్టు ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్, ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడుతున్నాడు. వచ్చిన కంటెంట్ పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఎక్కువ వచ్చిన ఏకైక కంటెస్టెంట్ ఇప్పట్లో వారిలో అతనే. ఒక్క టాస్క్ కూడా పర్ఫార్మెన్స్లో ఒకే ఒక టాస్క్ వచ్చిన ఛాన్స్ అంతే. మిగతాదంతా నైస్గా సైలెంట్గా ఉండడం వల్ల ఈరోజు ఎమోషనల్ ఎపిసోడ్ కూడా మిగతా వాళ్ళకి వచ్చిన ఎమోషనల్ ఎపిసోడ్తో ఓవర్గా కనెక్ట్ అవుతారేమో, కానీ కొంచెం ఇతనితో కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేడు కాబట్టి ఇలాంటి టైంలో ఈ 1.5 అవర్లో కూడా ఓటింగ్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం తక్కువ. బట్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. దయచేసి ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి మీకు అతను కావాలి అంటే. డేంజర్ జోన్లో అతను లీస్ట్లో నిలబడతాడు. అతనితో పాటు నిలబడే క్యాండిడేట్లు నిఖిల్ నిలబడతాడా అంటే చెప్పలేం. భరణి గారు నిలబడొచ్చు, రీతు చౌదరి నిలబడొచ్చు, నిఖిల్ కూడా నిలబడచ్చు. కానీ నిఖిల్ కూడా కొంచెం తక్కువ ఛాన్సెస్ అతనితో నిలబడడానికి. ఎందుకు చెప్పమంటారా, ఈ వారం ఈ రోజు కూడా ఈ 1.5 అవర్లో కూడా అతనికి ఓట్లు పడే అవకాశం. క్యాప్టెన్సీ టాస్క్లో ఆవిడ అతనికే బరువు పడింది. అతను ఆడాడు టాస్క్లన్నీ 3 టాస్క్లు ఆడితే 3 టాస్క్లు ఈ వారం బాగా ఆడాడు. నామినేషన్లో బాగా మాట్లాడాడు, సుమన్ శెట్టి గారితో బాగా మాట్లాడాడు. ఈ వారం అంతా అతనికి పాజిటివ్ కంటెంట్ ఉంది కాబట్టి ఏమైనా ఓట్లు పడతాయేమని అనుకుంటున్నాను. ఈ 1.5 అవర్ కూడా అండ్ తనుజాత గారితో కూడా అతను క్లోజ్గానే ఉంటాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం పని చేయొచ్చు కొంచెం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియా నుంచి ఒకే స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి అది కొంచెం వర్కౌట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. కాబట్టి గోల్డెన్ బజర్ లాస్ట్లో గౌరవ్తో ఎవరు ఉంటారు, భరణి గారు గౌరవ్తో ఉండి భరణి గారు లీస్ట్లో ఉంటే భరణి గారికి వాడేస్తారు గౌరవ్ వెళ్ళిపెట్టేట్టు. రీతు చౌదరి లీస్ట్లో ఉండి గౌరవ్తో నిలబడితే రీతు చౌదరికి వాడేస్తారు. కానీ ఆ ఛాన్సెస్ తక్కువ. గౌరవ్కే లీస్ట్ ఉండే అవకాశాలు వెరీ వెరీ హై. కాబట్టి గౌరవే వెళ్తానంటే ఆవిడ బజర్ వాడకుండా పంపించేస్తారని అనుకుంటున్నాం. అది జరగబోయేది. చూద్దాం. రేపు మళ్ళీ ఉదయాన్నే వీడియో చేస్తాను. దట్స్ ఇట్. గౌరవ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే శనివారం గౌరవ్ వెళ్ళిపోయి ఆదివారం ఈ బజర్ వల్ల ఎవరైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి బజర్ గౌరవ్ని డబుల్ ఎలిమినేషన్ అనుకో, గౌరవ్ని శనివారం పంపించారనుకో, ఫ్యామిలీ వీక్ ఎక్కువైపోతారు అనేసి ఆదివారం ఎవరెవరు వస్తారంటే నిఖిల్, ఆ తర్వాత రీతు కానీ, నిఖిల్ భరణి గారు కానీ, నిఖిల్ దివ్య అని పెడితే ఆవిడప్పుడు బజర్ వాడి ఎవరిని పంపిస్తారని మనం ఊహించలేం. మీరే కామెంట్ చేయాలి. దట్స్ ఇట్ మామ. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇప్పటికీ ఆల్రెడీ చాలా టైం అయింది, ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయింది మామ. లవ్ యూ బాయ్.